సుధామూర్తి గారు ఇంజనీరింగ్ చదివినప్పుడు ఆమె చేరిన కాలేజ్లో కనీసం ఆడవాళ్లకి టాయిలెట్స్ లేవు. ఆనాటి ఆమె ఇబ్బందిని గుర్తుపెట్టుకుని ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,000కు పైగా టాయిలెట్స్ కట్టించారామె. మనకి ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటే చాలు అనుకునే ఈ రోజుల్లో తనకి ఎప్పుడో కలిగిన ఇబ్బంది ఇప్పుడు ఎవరికీ కలగకూడదంటూ శ్రమించిన ఈ సేవామూర్తి ఎందరికో ఆదర్శం. పుల్వామా ఘటనలో ఉగ్రమూకల అటాక్లో బలైన 40 మంది సైనికుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి నేనున్నానంటూ అండగా నిలిచారు సుధామూర్తి. దీంతో పాటు ఆర్మీలో చనిపోయిన ఎన్నో కుటుంబాలకు సాయంగా సంవత్సరానికి బోలెడంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. అంతేకాదు, తాను జన్మించిన కర్ణాటకలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో లైబ్రరీ, కంప్యూటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. చిన్నపిల్లలకు భోజనం పెట్టే అక్షయ పాత్ర ఫౌండేషన్కు ఎప్పటికప్పుడు సాయం అందిస్తూనే ఉన్నారు. తెలంగాణలో లక్షల మంది పిల్లలకు ఒకేసారి వంట చేయగల అధునాతన వంటశాలను నిర్మించి ఇచ్చారు. బెంగళూరులో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి 40 కోట్ల విరాళంగా ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని చాలా స్కూళ్లలో చిన్నపిల్లల పుస్తకాల కోసం 2.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. రతన్ టాటాది TCS, నారాయణమూర్తి గారిది ఇన్ఫోసిస్. కానీ ఒక అవార్డ్ ఫంక్షన్లో రతన్ టాటా కాళ్లకి నారాయణమూర్తి దండం పెట్టడం ఆయన గొప్పతనానికి తార్కాణం. భార్య సుధామూర్తి చేసే కార్యక్రమాలకు వెన్నంటే ఉంటూ కావలసినవన్నీ సమకూరుస్తూ ఉంటారు నారాయణమూర్తి. పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇలాంటి ఎన్నో గొప్ప పురస్కారాలు ఈ దంపతుల సేవకు ఒక చిన్న ఉదాహరణలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటూ కేవలం ఒక మాట చెప్పి చేతులు దులుపుకునే ఈ రోజుల్లో వాళ్ళు కష్టపడి బాగుపడి వాళ్ళ చుట్టూ ఉండే వాళ్లంతా బాగుండాలి అని తపిస్తూ వాళ్ల సంపదను నిష్కల్మషంగా 10 మంది బాగు కోసం, పేదలకు పట్టెడన్నం పెట్టడం కోసం ఖర్చు పెడుతున్న వీళ్లు ఎన్నటికీ ఆదర్శమూర్తులే. డబ్బు, బంగారం, సోకులు, ఆర్భాటాలు ఇవి ఎప్పటికైనా అశాశ్వతాలే. పోయాక అవన్నీ పరాయిపాలే. కానీ ఈలోపు నీకున్న దాంట్లో ₹1 గతిలేని వాడి కోసం ఖర్చు పెట్టగలిగితే ఆ జీవితాల్లో వెలుగులు నిన్ను ప్రతిరోజు కీర్తించుకుంటాయి. ఆ తృప్తి నీ జీవితానికో అర్థాన్నిస్తుంది. నత్వహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం. ఓ గాడ్, ఇఫ్ యు కమ్ అండ్ టెల్ మీ యు వాంట్ టు గివ్ మీ a rebirth, a heaven, a kingdom, a beautiful body, okay, great intellect, what do you want? If you want to give any of them, I don't want any one of them. If you really want to give me the soft heart, kind heart and strong hands to help others.